తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోయిన తర్వాత దొరల పాలన పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కార ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పేసి అధికారం రాకముందు ఎన్నికల హామీలు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రీఎంబర్స్మెంట్ ప్రాథమిక అంశంగా గుర్తిస్తాము అని చెప్పి ఈరోజు సుమారు 2.5 సంవత్సరాలుగా వస్తున్న రీఎంబర్స్మెంట్ ఇష్యూలో, స్కాలర్షిప్ ఇష్యూలో, విద్యారంగానికి సంబంధించినటువంటి ఇష్యూలో కనీసం నోరు మెదపలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. స్టార్టింగ్లో మేనేజ్మెంట్ అందరూ కలిసి కేసీఆర్ పాలనలో రావాల్సినటువంటి 2.5 సంవత్సరాల పెండింగ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయండి అని చెప్పేసి ఆందోళన చేస్తే ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్తే, ఇందిరా పార్క్ దగ్గర మీరు ఎట్లా ధర్నాలు చేస్తారు, ఏర్పడిన ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడే పసిగుడ్డు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎట్లా ప్రశ్నిస్తారని చెప్పేసి ఆ టైంలోనే వీళ్ళని మీరు ఎక్కువ చేస్తే విజిలెన్స్ దాడులు చేస్తామని చెప్పేసి అప్పుడు బెదిరించారు. గత సంవత్సరం క్రితము మేము ఈ కళాశాలను నిర్వహించలేమని చెప్పేసి మేము ఎగ్జామ్స్ బైకాట్ చేస్తున్నామని గత సంవత్సరము ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం కూడా బైకాట్ చేస్తే, ఎగ్జామ్ ఫీజులు కట్టించుకొని బైకాట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మీరు ఎగ్జామ్స్ బతిమిలాడి మీరు ఎగ్జామ్స్ పెట్టండి, విద్యార్థుల భవిష్యత్తు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు ఇది, 25 లక్షల కుటుంబాల భవిష్యత్తు ఇది, దీన్ని మీరు ఆగం చేస్తారా, ఏదైనా ఉంటే మేము చూస్తాము, మా గవర్నమెంట్లో ఇప్పటికే సంక్షేమ పథకాలన్నీ అటు ఇటు తీసుకొచ్చి అప్పులు పాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని నుంచి బయటపడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి బతిలాడి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టారు. ఈరోజు మూడోసారి కూడా సమ్మెకు మేము పోతామనంటే విజిలెన్స్ సమ్మెకి వెళితే విజిలెన్స్ దాడులు చేస్తామని చెప్పేసి బెదిరించడం అంటే, గతంలో మొన్న నెల రోజుల క్రితము దసరాకి మేము 600 కోట్లు ఇస్తాము, దీపావళికి 600 కోట్లు ఇస్తాము, మిగతావి దపదపాలుగా ప్రతి 6 నెలలకు ఒక్కసారి మిగతావి కూడా క్లియర్ చేస్తాము, సుమారు 10,500 కోట్ల రూపాయలు 2025-26 విద్యా సంవత్సరానికి కలుపుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా ప్రభుత్వం ప్రభుత్వంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి దసరాకి ముందు కూర్చున్నటువంటి సిట్టింగ్లో బట్టి విక్రమార్క మాట్లాడి ఉన్నారు. ఈరోజు ఆ 600 కోట్లు విడుదల చేయకుండా 200 కోట్లు విడుదల చేసి మేము డబ్బులు మాకు విడుదల చేయండి అని చెప్పేసి సీరియస్గా మేనేజ్మెంట్లు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించి మాట్లాడితే, తీవ్రంగా అడిగితే ఈరోజు మీరు మీరు మమ్మల్ని అడుగుతారు, మేము మీద విజిలెన్స్ దాడులు నిర్వహిస్తామని చెప్పేసి వీళ్ళని భయపెట్టడం, బెదిరించడం అని అంటే దేనికి నిదర్శనం అనేటువంటిది మేము ఒకసారి అడగదలుచుకున్నాం. ఎందుకనంటే ఈరోజు ఎక్కడో దేశంలో, ఈ దేశంలో కానటువంటి ఇతర దేశాలలో చదువుకునేటువంటి కొద్ది గొప్ప దిగువ అంటే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు, వాళ్ళ రీఎంబర్స్మెంట్ని విడుదల చేయడానికి 303 కోట్లు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారే. ఈ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది చదువుకుంటున్నారు, 25 లక్షల కుటుంబాల పిల్లలు ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. ఒక్కో యూనివర్సిటీ పరిధిలో 50,000 నుంచి లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇన్ని వేల మంది చదువుకునేటువంటి విద్యార్థులకి రీఎంబర్స్మెంట్ సమస్య సంక్షేమ పథకం కిందికి రాదా? వీళ్ళు దాదాపు చెట్టుకో పుట్టకో అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టి అందాల బామల పేర్లతోటి, వివిధ రకాల పేర్లతోటి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ దారి మళ్లిస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ఒక సంక్షేమ పథకంగా ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి విద్యారంగానికి ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మినిస్టర్లను మేము తీవ్రంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా, జార్జి రెడ్డి పీడిఎస్గా ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రజాక్షేత్రంలో తిరగాలి అనంటే ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి, లేకపోతే అడుగడుగున అడ్డుకోవటం కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.